సబర్వాల్ గత బీఆర్ఎస్ సర్కార్లో సీఎంఓలో కీలక అధికారి. మాజీ సీఎం కేసీఆర్ స్మితా సబర్వాల్ కు ఎనలేని ప్రాధాన్యత ఇవ్వటంతో 9.5 పాటు సీఎంఓ కేంద్రంగా ఆమె చక్రం తిప్పారు. ఎంతలా అంటే ఫీల్డ్ విజిట్లను ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లి చేసేంత ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే రేవంత్ సర్కార్ బదిలీ వేటుతో స్మితాను లూప్ లైన్ లో పోస్టు పరిమితం చేశారు. దీంతో ఆమె బదిలీ ఐఏఎస్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టాక బదిలీల పరంపర కొనసాగుతూనే ఉంది. పరిపాలనలో తన పట్టు పెంచుకునే విధంగా ఆఫీసర్స్ టీమ్ ని ఎంచుకుంటున్నారు రేవంత్. ఇందులో భాగంగా ఇప్పటికే గత ప్రభుత్వంలో కేసీఆర్ కు విశ్వాసపాత్రులుగా పనిచేసిన సలహాదారులను రేవంత్ రెడ్డి తొలగించారు. తాజాగా 26 మంది ఐఏఎస్లను బదిలీ చేశారు. ఇందులో స్మితా సబర్వాల్ ని ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా ట్రాన్స్ఫర్ చేయడం చర్చనీయాంశమైంది. కేసీఆర్ ప్రభుత్వంలో యంగ్ డైనమిక్ అధికారిగా స్మితా సబర్వాల్ ప్రశంసలు అందుకున్నారు. అంతేకాదు కేసీఆర్ కు అత్యంత విశ్వాసపాత్రురాలిగా పేరు సంపాదించారు. ఉద్యమ సమయంలో మెదక్ కలెక్టర్ గా ఆమె పెట్టిన కన్నీళ్లే కేసీఆర్ స్మితాను సీఎంఓలోకి తీసుకోవటానికి కారణమనే చర్చ ఉంది. ఇక సీఎం సెక్రటరీగా ఎంట్రీ ఇచ్చిన స్మితా సబర్వాల్ కేసీఆర్ కోట్రీలో కీలకంగా మారిపోయారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్, అదేవిధంగా PR&RD మిషన్ భగీరథలకు పనిచేస్తూ గులాబీ బాస్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరానికి ప్రత్యేక పర్యవేక్షణ అధికారిగా పనిచేశారు. 9.5 గత సర్కారులో వెలిగారు. దీంతో ఆమెకు ఎవరు చెప్పే అధికారం లేకుండా పోయింది. సీనియర్ ఐఏఎస్లను ఆమె లైట్ తీసుకున్నవారన్న ఆరోపణలు ఉన్నాయి. ఫీల్డ్ విజిట్ కి ప్రత్యేక హెలికాప్టర్ వాడేంత స్వేచ్ఛ స్మితా సబర్వాల్ ఉండటం ఆమెపై విమర్శలకు తావిచ్చింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ నిత్యం వార్తల్లో ఉండేవారు. హ్యాంగ్అవుట్, అదేవిధంగా ఫారెన్ టూర్, ఫేస్ 3 పార్టీలతో ట్రెండ్ అయ్యేవారు. అప్పట్లో తన ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి వచ్చారని, సీఎంఓ అధికారికే రక్షణ లేకుండా పోయిందంటూ స్మితా చేసిన ట్వీట్ పొలిటికల్ గా సంచలనం రేపింది. ఇలా అధికారిక పర్యటనలతో పాటు పర్సనల్ లైఫ్ లో అందరి అటెన్షన్ ని డైవర్ట్ చేసే ఆఫీసర్ గా స్మితా సబర్వాల్ నిలిచారు. హై లెవెల్ ఆఫీసర్ గా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకొని కేసీఆర్ ప్రశంసలు అందుకున్న ఆమె ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీకి బదిలీ కావటం హాట్ టాపిక్ అయింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావటం, స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసులోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆమె వ్యవహరించిన తీరు ఇందుకు బలం చేకూరింది. సీఎం ఎవరైనా ఐఏఎస్లు వారిని మర్యాదపూర్వకంగా కలుస్తారు. కానీ నెల రోజులు దాటినా స్మితా సబర్వాల్ ఇప్పటి వరకు రేవంత్ రెడ్డిని కలవకపోవటం ఐఏఎస్ సర్కిల్లో చర్చకు దారితీసింది. అయినా ఆమె లైట్ తీసుకున్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి బదిలీ వేటుతో స్మితాను లూప్ లైన్ పోస్టుకు ట్రాన్స్ఫర్ చేశారు. గత ప్రభుత్వంలో అంతా తానే కేసీఆర్ కు నీడలా ఉండి చక్రం తిప్పిన స్మితా సబర్వాల్ ఇప్పుడు ప్రాధాన్యత లేని పోస్టుకు పరిమితమయ్యారు. అయితే స్మితా ఈ పోస్టులో ఇక్కడే కొనసాగుతారో లేదా కేంద్ర సర్వీసులోకి వెళ్తారో చూడాలి.